పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ సైన్యం అరాచకం కొనసాగుతుంది. పీఓకే ప్రజలను పాకిస్తాన్ రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కుతోందని జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ బలగాలు ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీర్కోట్, ముజాఫరాబాద్, బాగ్, మీర్పూర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు జరుగుతున్నాయి. పీఓకే ప్రజల ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ కాలరాస్తుందని నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పీఓకేలో పౌరుల హక్కులు అమలు చేయాలంటూ 38 డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ప్రస్తుత నిరసనలు ప్లాన్ ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్లాన్ కూడా ఉన్నాయని అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు తీవ్ర అశాంతితో రగిలిపోతున్నారు. స్థానికంగా జల విద్యుత్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నప్పటికీ అధిక స్థాయిలో కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. దీనిపై అక్కడి వారు మండిపడుతున్నారు. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, పేదరికం పెరిగిపోతుంది. ప్రస్తుత పరిస్థితులపై పాకిస్తాన్ పాలకులు పెంచకపోవడంతో స్థానిక ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ వసతులు కల్పించడం కూడా ఆగ్రహానికి కారణమవుతుంది. భారత్లోని జమ్మూ కాశ్మీర్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి పాకిస్తాన్ పార్లమెంట్లో కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ సీట్లలో తమకు వచ్చిన వారిని నియమించి ఇక్కడ అసెంబ్లీని స్థిరపరిచే యత్నాలు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తం 38 డిమాండ్లతో పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ప్రజలు రగిలిపోతున్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల నుంచి సాయుధ బలగాలను రంగంలోకి దింపి ఆందోళనను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. గత 4 రోజులుగా పాక్ సైన్యం చేస్తున్న దాడులతో ప్రజలు లాక్డౌన్లోకి వెళ్లిపోయారు. వారికి కనీసం ఆహారం, ఇంధనం కూడా లభించడం లేదు. इंशाल्लाह कोशिश करेंगे कि अब तक हम పాక్ సైన్యం దాడుల్లో అక్కడి పత్తి పొలాలు ధ్వంసమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. చష్మా ప్రాంతంలో మోటార్ల కారణంగా కొంతమంది పౌరులు మరణించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం తెలియడం లేదు. ఇక
అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలపై అణచివేతను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమాయకులైన ప్రజలపై భద్రతా బలగాలు అమానుష చర్యలు, హక్కుల ఉల్లంఘనకు పాకిస్తాన్ను జవాబుదారీ చేయాలని భారత విదేశ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. ఆక్రమిత కాశ్మీర్లో పాలకుల విధానాలే అశాంతికి కారణమని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. हमने पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर के कई एक इलाकों में विरोध प्रदर्शनों की रिपोर्टें देखी हैं, जिनमें पाकिस्तानी बलों द्वारा निर्दोष नागरिकों पर किए गए अत्याचार भी शामिल हैं। हमारा मानना है कि पाकिस्तान के दमनकारी रवैये और इन क्षेत्रों से संसाधनों की संगठित लूट का स्वाभाविक नतीजा है और इन क्षेत्रों पर उसका जबरन और अवैध कब्जा अभी बना हुआ है। पाकिस्तान को अपने भयानक मानवाधिकार उल्लंघनों के लिए जवाबदेह ठहराना जाना चाहिए।